హలో ఎవ్రీవన్. సంక్షేమ శాఖలో డైరెక్ట్‌గా మీ యొక్క ఇంటర్ మెమోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా ఆన్ ది స్పాట్‌లో మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తెలంగాణ స్టేట్ నుంచి. సో, తర్వాత ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకొని ఇక్కడ మీరు గమనిస్తే మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ మాత్రం ఖాళీగా ఉంది. 18,000 సాలరీ ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మరి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్‌లో హెచ్ఎస్సి కోర్స్‌ని ఎవరైతే కంప్లీట్ చేసింటారో సో వాళ్ళైతే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు కాబట్టి ఇక్కడ మీకు కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ చూసుకుంటే మనకి కాంట్రాక్చువల్ అనేసి క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ. సో తర్వాత మీకు ఇక్కడ దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మెడికల్ కాలేజ్ లెవెల్ విఆర్‌డిఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క వర్క్ అనేది ఇక్కడైతే ఉంటుంది అనేసి క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో తర్వాత ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూడండి ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి హౌ టు అప్లై గురించి తెలుసుకోండి. మీ యొక్క అప్లికేషన్ అనేది సో మీకు వీడియో కింద కామెంట్స్ డైరెక్ట్‌గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను. సో ఐ మీన్ నోటిఫికేషన్ యొక్క లింక్ ఇస్తాను. ఇక్కడ చూడండి మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉందమ్మా. సో ఒక నోటిఫికేషన్ మీకైతే అప్లికేషన్ లింక్ ఉంది. అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇది మీ యొక్క అప్లికేషన్ ఓకేనా. సో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్‌ని సో అదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అవి ఏమిటంటే 10th క్లాస్ లేదంటే మీ యొక్క మార్క్స్ మెమోస్ ఆల్ సర్టిఫికేట్స్ అంటే మీరు 4th to 10th వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, హైయర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ సో ఇలాంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరైతే ఇక్కడ చూడండి మనకి చూడండి త్రూ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, ఈమెయిల్ అంటే మీరు స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు. సింపుల్ గా మీ యొక్క మెయిల్ నుంచి ఇక్కడ ఒక మెయిల్ అయితే ఇచ్చారమ్మా. సో ఈ మెయిల్ కి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. సో మనకి అడ్రస్ తప్పని లేదు, ఎందుకంటే స్పీడ్ పోస్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అంతే కొంత ఇబ్బంది కాబట్టి డైరెక్ట్ గా మీ యొక్క మొబైల్ నుంచి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే నేను చెప్పాను సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం కూడా మొబైల్ తో స్కాన్ చేసి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకొని ఈమెయిల్ ఇచ్చారు కదా ఈమెయిల్ సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఈమెయిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఏమిటి అంటే దాని గురించి చెప్తాను ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తే సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి గమనించండి. ఇక్కడ రిక్రూట్మెంట్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ త్రూ ఈమెయిల్ అన్నారు. ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ టైం వెన్యూస్ ఆఫ్ వాల్క్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు 10th 4th 2024 లో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. సో మీకు జాబ్ లొకేషన్ ఏదైతే ఉంది బీబీ నగర్ లో వెబ్సైట్ వాళ్ళ యొక్క అఫీషియల్ ఇన్స్టిట్యూషన్ లో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇదే మా అఫీషియల్ వెబ్సైట్ ఓకేనా. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కి మీకు అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో సో వాళ్ళకైతే రిక్రూట్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ త్రూ ఈమెయిల్. మీ యొక్క ఈమెయిల్ కి మీకు మళ్ళీ మీరు సెలక్షన్ అయినారా లేదనేసి మీ యొక్క మెయిల్ కి మీకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా. సో ఇది మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కామెంట్స్ ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.